హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ వీడియో అయితే మీకోసం షేర్ చేస్తాను. ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు మా వీడియోస్కి ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళిపోతే ఇది మార్నింగ్ అండి, ఫంక్షన్ రోజు మార్నింగ్ అంతా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. డెకరేషను అలాగే మేమంతా కూర్చొని చిన్న చిన్న పనులు అవి చేస్తున్నాము. అక్క వాళ్ళందరూ చుట్టాలు ఇల్లంతా ఫుల్ బిజీగా ఉంది. అలాగే టిఫిన్స్ వచ్చేసి బోండా అలాగే ఇడ్లీ తయారు చేస్తున్నారండి. ఇవైతే చట్నీస్, టమాటా చట్నీ అలాగే పప్పుల చట్నీ చేస్తారు కదండి, అది చాలా బాగున్నాయి చట్నీస్ అయితే. అక్క వాళ్ళు క్రిస్టియన్స్ అండి, అందుకని చెప్పి పాపని కూర్చోబెట్టిన తర్వాత ప్రేయర్తో అయితే ఫంక్షన్ని స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో మా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పరిచయం చేస్తానండి. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. డాడీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. మేము మొత్తం 6 అక్క చెల్లెలు అలాగే 2 అన్నదమ్ములండి, మా ఫ్యామిలీ అంతా కలిపి. మేము చాలా హ్యాపీగా ఉంటాం. చిన్నప్పటి నుంచి చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళమండి. మాకు ఏది ఇచ్చినా ఏది చేసినా షేర్ చేసుకోవడం బాగా అలవాటు. మా పెద్దవాళ్ళు కూడా మాకు అదే నేర్పించారండి. చిన్నప్పటి నుంచి చాలా క్రమశిక్షణగా పెంచారు ఆడవాళ్ళని అలాగే మగవాళ్ళని కూడా. మా ఫ్యామిలీలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండేవారండి. అందుకే మేము ఇప్పటికీ కూడా వాళ్ళ మాటకే విలువిస్తాము, అలాగే ఉంటామండి. ఈ వీడియో అయితే టైం సరిపోదండి. నేను మా ఫ్యామిలీ గురించి ఇంకో వీడియోలో తప్పకుండా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదండి మా అక్క వాళ్ళ పాప, తనకి అస్సలు ఇష్టం ఉండదు హెవీగా రెడీ అవ్వడం, అందుకే ఫేస్ అలా పెట్టింది. ఇంకా మా ఫ్యామిలీని అయితే చూసేయండి. ఇప్పుడు చూపిస్తున్న ఆయన మా పెద్దన్నండి, అలాగే ఈవిడ మా పెద్దమ్మ. ఫస్ట్ వీళ్ళే అండి మా ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ అమ్మాయి, ఇంకొక అబ్బాయి అండి. ఈవిడి మా చిన్న పెద్దమ్మ, అలాగే మా చిన్న పెద్దనాన్ని కూడా చూపిస్తానండి. మేమంతా చాలా సరదాగా ఉంటాం. ఈవిడి పెద్దనాన్న వాళ్ళ అల్లుడు గారు మా అక్క. ఈవిడి అంగన్వాడీ టీచర్ అండి. తిను మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కొడుకు. ఈవిడి మా పెద్ద వదిన, మా అన్నయ్యని కూడా చూపిస్తాను. తినేనండి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. మా అక్క అన్నయ్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళండి. ఇద్దరు ఒకే క్లాస్ కూడా. వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. పెళ్ళైనప్పుడు కూడా చాలా ఏడ్చేశారు. తినేయండి మా చిన్న వదిన. వీళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. తను చాలా క్యూట్గా ఉంటుంది. తన పేరు అమ్ము. తనకి మీరు అందరూ కూడా హాయ్ చెప్పండి మీ కామెంట్ ద్వారా. రాఖీ వస్తుందంటే చాలండి వీళ్ళిద్దరిని మేమైతే చాలా మిస్ అవుతాం. పెళ్ళి కాకముందు నేను ఒకరికి, అక్క ఒకరికి కంపల్సరీ రాఖీ కట్టేవాళ్ళం. పెళ్ళయ్యాక మేమిద్దరం మిస్ అయిపోయాం. తనేనండి మా పెద్దన్నయ్య, అలాగే ఈయన మా చిన్న పెదనాన్న. ఈయన మా పెద్ద బావగారండి, అలాగే ఈవిడ మా పెద్దక్క. రెడ్ శారీ. అందరినీ ఒకేసారి చూపించలేకపోతున్నానండి, ఫంక్షన్ కదా కొంచెం హడావిడిగా ఉన్నారు. ఈయనైతే 3వ అల్లుడు గారు, మా 3వ బావగారు. మా అమ్మ అక్కడ కూర్చుంది, కంపెనీ ఇస్తుంది అల్లుడి గారికి భోజనం చేసేటప్పుడు. ఈవిడే 3వ అక్క, మా 3వ అక్క అండి. వీళ్ళు తణుకులో ఉంటారు. మా యశ్వంత్ గారు అండి. మేమే లాస్ట్ అండి, నేనే లాస్ట్ చిన్నదాన్ని అందరికన్నా కూడా, అన్నయ్యలు అక్కలు అందరికన్నా కూడా. ఇక్కడ భోజనాలు అయితే అవుతున్నాయండి. అల్లుళ్ళు మావలు అలాగే వీళ్ళంతా మా ఊరు వాళ్ళండి. మా అక్క ఫంక్షన్కి వీళ్ళంతా వచ్చినందుకు మాకంతా చాలా హ్యాపీగా ఉంది. పిలవగానే వచ్చారు. ఇందులో మా అక్క బెస్ట్ ఫ్రెండ్ ఉందండి, తనే హాయ్ చెప్తుంది చూడండి. మా అక్కకి బెస్ట్ ఫ్రెండ్ అలాగే బ్లడ్ ఫ్రెండ్ కూడా. చాలా బాగుంటారు ఇద్దరు, క్లాస్మేట్స్, చదువుకుంటారు, ఒకే ఊర్లో పుట్టారు, ఒకే ఊర్లో పెరిగారు కూడా. మా ఊరి వాళ్ళంతా కూడా తినేసి అయితే బయలుదేరిపోయారండి. మేమైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చాము. అందరూ ఇంటికి రమ్మంటున్నారు, కానీ ఇప్పుడు కుదరదు, మళ్ళీ వస్తానైతే చెప్తున్నాము. అలాగే పెద్దమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు కూడా అందరూ ఇంటికి రమ్మంటున్నారండి. ఎప్పుడో వస్తాం కదా, అందరూ రమ్మంటున్నారు, కానీ ఇప్పుడైతే మాకు కుదరదండి, వెంటనే వెళ్ళిపోవాలి. మావయ్య ఒక్కరే ఉంటారు కదా ఇంటి దగ్గర, అందుకని చెప్పి వాళ్ళకి కూడా బాయ్ చెప్పేశాము. తిను మా అక్క చిన్న పాప అండి, తన పేరు లెక్కి ఆడుకుంటుంది వాళ్ళ అక్క ఫంక్షన్లో. మావయ్య వాళ్ళు కూడా వచ్చారండి. మేము ముందు రోజు నైటే వచ్చాం, తర్వాత రోజు మావయ్య వాళ్ళు అయితే వచ్చారండి. మా పిల్లలైతే వాళ్ళ తాతయ్య దగ్గరే ఉంటున్నారు వచ్చిన దగ్గర నుంచి కూడా. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే భోంచేసామండి. అప్పటికే 3:30 అయిపోయింది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి.
మేము ముగ్గురం కూడా మటన్ ఐటమ్స్ ఏమీ తినమండి, ఓన్లీ చికెనే. చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం. ఈయన మా పెద్దబావ గారండి, పక్కన ఉన్నది వాళ్ళ అన్నయ్య. మేమందరం కలిసి లాస్ట్లో భోంచేస్తున్నామండి. అందరూ అయిపోయారు, మేమే మిగిలామండి లాస్ట్కి. ఫంక్షన్ అయ్యే వరకు కూడా బాగా టెన్షన్ పడుతూనే ఉన్నారండి, ఎలా అవుతుందో ఏంటో అని చెప్పి. బట్ పర్లేదు, అంతా దేవుడి దయ వల్ల బాగానే జరిగిపోయిందండి. మెయిన్ వాతావరణం గురించి అయితే చాలా టెన్షన్ పడ్డాం, వర్షాలని చెప్పి. బట్ వర్షాలు మాత్రం ఏమీ రాలేదు. చాలా బాగా అనిపించింది మాకైతే, మనశ్శాంతిగా ఉందండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిపోయింది. చూసారండి, భోంచేసేటప్పుడు కూడా అప్పు వాళ్ళ డాడీని అయితే వదలట్లేదు. భోజనాలు అయితే అయిపోయాయండి, మేమే లాస్ట్లో ఉన్నాం కూడా. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. మ్యూజికల్ చైర్స్, కళ్ళగంతలు ఇవన్నీ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నామండి. ఫ్యామిలీ గురించి ఇంకా డీటెయిల్గా అయితే వీడియో అయితే తీస్తానండి తప్పకుండా. దగ్గరలోనే మళ్ళీ ఇంకొక ఫంక్షన్ ఉంది, అప్పుడు మీకు అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చాలా కంగారు అయిపోయిందండి మా పుట్టింటి తరపు వాళ్ళందరి గురించి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.